డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగే మాలల మహాగర్జనకు లక్షలాదిగా మాలలు తరలి రావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మీజూరు మాధవ్, గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం పిలుపునిచ్చారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హలో మాల చెలో గుంటూరు అనే నినాదంతో మాలల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పిలుపు మేరకు లక్షలాదిగా మాలలు తరలి రావాలన్నారు. కోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వారు మాట్లాడారు. డిసెంబర్ 15వ తేదీ ఉదయం 8 గంటలకు కోట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గుంటూరుకు బయలుదేరనున్నట్లుగా చెప్పారు. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అనే నినాదంతో ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు, జిల్లాల నాయకులు, రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారని, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే, కార్యదర్శి పాల మల్లికార్జున్, సంయుక్త కార్యదర్శి పనబాక హేమంత్, కుదురు కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 2024 ఆగస్టు 1న భారత అత్యున్నత స్థానం న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పుని రాజ్యాంగబద్ధంగా లేనందువల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ సంస్థను స్థాపించాము. మరి ఈ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ ఈ నెల అనగా రేపు ఎల్లుండి 15వ తేదీ గుంటూరు మల్లపాడులో జరిగేటువంటి మాలల సింహగర్జన కార్యక్రమానికి మా ప్రాంతం నుంచి వేలాది మందిగా మాలా సోదరులని సమీకరించాము. బస్సుల ద్వారా, కార్ల ద్వారా, టెంపుల్ ద్వారా, రైలు ప్రయాణం ద్వారా నిదానం తరలిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విరివిగా వేలాది అందరూ కూడా రావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. 15వ తేదీ ఆదివారం గుంటూరులో జరుగు మాలల సింహగర్జనకు రాష్ట్ర మాల జేఏసీ, మాల సంఘాల జేఏసీ నాయకులందరూ ఆ సభకు లక్షలాదిగా జనాలు తరలించాలన్న ఉద్దేశంతో అందరం కూడా, అన్ని జిల్లాలు కూడా తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఉన్న మన రాష్ట్రంలో, 70 లక్షల మంది ఉన్న మన రాష్ట్రంలో మాలలందరూ ఒక తాటిపై తీసుకురావడానికి ఆ సభని నిర్వహిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంట్లో నుంచి మన బిడ్డల బాగు కొరకు వాళ్ళ ఇళ్లకు తాళాలు వేసుకొని ఆ సభకు రావాలని, ఆ సభను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడే విధంగా మన జనాలు అక్కడికి తరలి రావాలని కోరుకుంటున్నాం. అయితే మిత్రులారా, మన పిల్లల భవిష్యత్తు తేల్చే సభని, రేపు జరగబోయే సభ భారీ స్థాయిలో రాకపోతే మన మాలజాతి బిడ్డలు భవిష్యత్తులో భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిత్రులారా, ఎవరికో ఒట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. మన అందరిది మన బాధ్యత. మనం బాధ్యతగా ఉండి మన బిడ్డల బాగు కోసం పనిచేస్తున్నటువంటి అక్కడ మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు మరియు ఉద్యోగస్తుల మాల జేఏసీ చైర్మన్ అశోక్ బాబు గారు నాయకత్వం వహిస్తున్నారు. దీనికి బోరే టంకన్న గారు, జడ్డా శ్రావణ్ గారు, సునీల్ కుమార్ గారు, రెంజల్ రాజేష్ గారు, ఇంకా ప్రముఖ నాయకులు అక్కడికి వచ్చి వాళ్ళ ప్రసంగాన్ని వినిపించడానికి మనకు వాళ్ళు అన్ని పనుల నుండి కూడా మన కోసం వాళ్ళు త్యాగం చేసి అక్కడ సభలు పెడుతున్నారు. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ప్రతి ఇంట్లో నుంచి
రావాలి. గూడూరు నియోజకవర్గమే కాకుండా మనం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట ఈ 4 నియోజకవర్గాల నుంచి వందలాది మంది జనాలు బయలుదేరుతున్నారు. ట్రైన్లో కావచ్చు, బస్సులు ప్రయాణాలు ఉన్నాయి. బస్సులు ఆల్రెడీ మనం బుక్ చేసి పెట్టుకోవడం ఎక్కడికక్కడ. తర్వాత ట్రైన్ పోవాల్సిన ట్రైన్లకి ఎలా అవకాశం ఉంటే అలా ఆ సభకి తరలి రావాలని కోరుకుంటూ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ సభ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరినీ తరలివచ్చి ఆ సభను జయప్రదం చేసి వర్గీకరణని అడ్డుకునే వరకు మన పోరాటం ఆగకుండా చూడాలని చెప్పేసి అది అందరికీ బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతగా రావాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై మాలయోధులు.